మూడు ముళ్ళు 7 అడుగులు అగ్ని సాక్షిగా చేసిన బాసలు మర్చిపోయాడు. 2 ఏళ్లకే ఆమె మీద మోజు తీరిపోయింది. భార్యకు చెప్పా పెట్టకుండా ఎటో వెళ్లిపోయాడు భర్త. చెప్పా పెట్టకుండా వెళ్లిపోయిన మోసగాడి కోసం అత్తగారింటి ముందు మౌన పోరాటానికి దిగింది ఆ యువతి. భర్త వచ్చి తనను తీసుకుపోయేంత వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదని భీష్మించుకొని కూర్చుంది. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ జంట చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. ఇద్దరు బాగా చదువుకున్నారు. చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. మంచి జీతభత్యాలు తీసుకునే వీరిద్దరికి ఓ స్థలం విషయంలో చిన్న గొడవ జరిగింది. అది కాస్త చిలికి చిలికి గాలివానలాగా తయారై పెద్ద దుమారాన్నే రేపింది. చివరకు ఆ ప్రబుద్ధుడు భార్యకు చెప్పకుండా ఎటో చెక్కేశాడు. భర్త ఆచూకీ కోసం ఆమె విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. భర్త ఎక్కడికి వెళ్లాడో ఎందుకు వెళ్లాడో తెలియక ఆ అభాగ్యురాలు అత్తగారింటి ముందు మౌన పోరాటానికి దిగింది. అక్కడ కూడా ఆమెకు నిరాదరణే ఎదురైంది. ఇంటికి తాళం వేసి అత్తమామలు కూడా ఎటో వెళ్లిపోయారు. గుంటూరు జిల్లాకు చెందిన రత్నకుమారి, ప్రకాశం జిల్లాకు చెందిన సుధాకర్కు 2 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. కొద్ది కాలం పాటు బాగానే ఉన్నారు. అల్లుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు కావటంతో కూతురుని బాగా చూసుకుంటాడనే ఉద్దేశంతో ఎక్కడ ఏ లోటు రాకుండా పెళ్లిని చాలా గ్రాండ్గా చేశారు. కట్న కానుకలు కూడా బాగానే ముట్టజెప్పారు. ఇద్దరూ చెన్నైలో వేర్వేరు కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ కొంతకాలం జీవితాన్ని హ్యాపీగా గడిపారు. పెళ్లైనప్పటి నుండి తనదే ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించేవాడా భర్త. రత్నకుమారి జీతం కూడా భర్త సుధాకర్కే ఇచ్చేది. కనీసం ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు. క్రమంలోనే వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే పెళ్లి కాకముందు రత్నకుమారి సంపాదించిన డబ్బుతో ఓ స్థలం కొనుగోలు చేసింది. ఈ విషయం సదరు భర్తకు తెలిసింది. ఇక అంతే, తనలోని రాక్షసుడు బయటకొచ్చాడు. భార్యను ఇష్టం వచ్చినట్లు కొట్టడమే కాదు, తీవ్రంగా దుర్భాషలాడి ఎటో వెళ్లిపోయాడు. అత్తామామలైనా న్యాయం చేస్తారన్న ఆశతో ప్రకాశం జిల్లా పంగులూరు మండలం చందలూరుకొచ్చింది. తన కొడుకు కనిపించటం లేదని, వాడెక్కడున్నాడో చెప్పాలంటూ రివర్స్లో అటాక్ చేశారు వాళ్ళు. కనీసం ఇంట్లోకి రానివ్వకుండానే బయటకు గెంటేశారు. భర్త కోసం ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండి పోరాడుతానంటోంది రత్నకుమారి. కనీసం అన్న పానీయాలు కూడా తీసుకోకుండా పోరాడుతోంది. చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. మరి రాండత్తయ్య, ఇక్కడికి వచ్చి ఉండండి అత్తయ్య అంటే రాలేదు. వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు, వాళ్ళ పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళారు. ఆ టైంలో మాకిద్దరికి గొడవ వచ్చింది. అదే నెలలో నేను 25 లక్షలు పెట్టి స్థలం కొన్నా. నా భర్త ఓకే అంటున్న తర్వాతనే నేను వెళ్ళి స్థలం కొనుక్కుంటే నాకు చెప్ప పెట్టకుండా స్థలం కొనుక్కుందని చెప్పి నేరం ఆరోపించారు నా మీద. చాలా సార్లు మా అత్తయ్య కూడా అడిగింది, మొత్తం నీ పేరు మీదే ఉంది, నా కొడుకు పేరు మీద లేదు కదా. లాస్ట్ ఇయర్ జూలైలో వెళ్ళిపోయాడు. తర్వాత కూడా నేను చాలా ప్రయత్నాలు చేశాను ఆయన కోసం, చాలా ప్రయత్నాలు చేశాను. అసలు ఒక అమ్మాయి అంత కష్టపడటం నాకు తెలీదు. నేనైతే ఎవరిని చూడలేదు, నా ఫ్రెండ్స్ని. నేను వెళ్ళి గుళ్ళో కూర్చున్నాను. ప్రతి శనివారం వెళ్ళి గుళ్ళో కూర్చునేదాన్ని. 6 నుండి 10 వరకు కూర్చునేదాన్ని. నా తల్లిదండ్రులకు కూడా ఆ విషయం చెప్పలేదు నేను ఏ రోజు. నేను కష్టపడి ఆయన కోసం ఏది చేసినా కానీ నా తల్లిదండ్రులకు చెప్పలేదు. ఈ సంవత్సరం రోజులు మా పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు కలిసి మొత్తం పెద్ద గొడవ అయిపోయింది. ఇది అట్లాగో కలిసేటట్లేదని చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కౌన్సిలింగ్ పెట్టించుకున్నాను. అందరు దాన్ని కేసు పెట్టేసింది, మా మీద కేసు పెట్టేసింది, మమ్మల్ని రచ్చక చేసింది, మమ్మల్ని రోడ్డు మీద పడేసింది అని చెప్పేసి వాళ్ళు ఆ ఇదిలో ఉన్నారు. నేను నా భర్త కావాలనే ధోరణిలో నేను తీసుకొని వెళ్ళాను కౌన్సిలింగ్కి. వాళ్ళు ఆ ధోరణిలో ఉన్నారు. ఇప్పుడు 2 నెలల నుంచి నా సొంతగానే ఉంటున్నాను. ఏం లేదు, ఇంక ఇలా బంధం విడిపోతుందని భయంతో నేను ఇక్కడ కూడా రావడం జరిగింది 2 సార్లు. మా అత్తయ్యతో కూడా ఉన్నారు 2 వారాలు బాగానే ఉన్నాం ఇద్దరు. ఆమె నేను వెళ్ళిపోయిన తర్వాత చెప్పింది మా ఆయనకి, ఇంటి కోసం వచ్చిందిరా అని. నా భర్త వస్తాడనే ఉద్దేశంతో 1 వారం రోజుల ముందులే నేను ఫోన్ చేసి చెప్పాను వాళ్ళకి వస్తున్నాను అని. అందరు రామన్నారు కూడా, కానీ వచ్చి చూసేటప్పటికి ఎవరు లేరు ఇక్కడ. ప్రస్తుతం బాధితురాలు రత్నకుమారి మనతో ఫోన్లో అందుబాటులో ఉన్నారు. రత్నకుమారి, మీ ఆవేదన విన్నాం. కేవలం ఒక స్థలం విషయంలోనే ఈ గొడవ ఇలా స్టార్ట్ అయిందా, లేకపోతే మొదటి నుండి అతను మీతో ఇలాగే ప్రవర్తించేవాడా? లేదండి, మేమిద్దరం బాగానే ఉన్నాము.
చెప్పండి. ఏంటంటే ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ అవి పెద్దవైపోయినాయి అంతేనా. మరి ఇప్పుడైనా మీ అత్తమామలు అంటే ఇంత పోరాటం చేస్తున్నారు, మరి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా మీతో? అందరు రెస్పాండ్ అయ్యారండి. టుడే ఈవినింగ్ కి కొంచెం క్లోజ్ అయ్యేటట్టు ఉంది. మీ భర్త ఆచూకీ కోసం కదా ఇంత పోరాటం చేశారు, అతను మరి మీతో మాట్లాడారా ఫోన్లో కానీ? కలిశారు, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాము. ఎక్కడ కలిసారండి, ఎప్పుడు కలిసారు? నిన్న ఈవినింగ్ కలిసామండి. రిజాల్వ్ అయ్యేటట్టుంది. సో ఇష్యూ అనేది క్లోజ్ అయిపోవచ్చు ఈ రోజుకి. అంటే మీకు ఇంట్లో ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నారా? అంటే మీ అత్తమామలు మీ భర్త ఆ భరోసా మీకు ఇచ్చారా? అంటే ఈ రోజు ఇస్తారనే విషయం తెలిసిందే. అంటే నిన్నేం మాట్లాడలేదు కలిసినప్పుడు? నిన్న నాతో ఏమి డైరెక్ట్ గా మాట్లాడలేదు. నిన్న కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. నేను నమ్ముతున్నాను వస్తారు, ఇద్దరం కలిసి ఉంటాము అని. మరి అడిగారా నిన్న? మీరు కలిసారంటున్నారు, మాట్లాడని అంటున్నారు కదా, ఇంత గొడవ జరిగిన తర్వాత అతను బయటకు వచ్చారు కదా, మరి ముందే ఎందుకు రాలేదు? ఈ విషయాన్ని ఏమైనా ప్రశ్నించారా మీరు? అంటే సార్ కౌన్సిలింగ్ ఇచ్చారు ఇద్దరికిను. ఇద్దరం కలిసి ఉంటాము అని నేను నమ్ముతున్నాను. వాళ్ళు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. అంటే ఈ రోజు చెప్తా అన్నారా మీకు? మీ తరపున ఎవరైనా ఉన్నారా? మీ పేరెంట్స్ ఎవరైనా వచ్చారా మాట్లాడటానికి? మా పేరెంట్స్ వచ్చారండి నా తరపున. వాళ్ళ తరపున అందరు వచ్చారు. ఊర్లో జనం కూడా వచ్చారు. అందరూ ఇద్దరం కలవాలనే ప్రయత్నంలోనే ఉన్నాము. అందరు దానికి కష్టపడుతున్నారు. మరి మౌన పోరాటం ఇంకా ఆగినట్టేనైతే మీరు ఆ భరోసా నమ్ముతున్నారు అంతే కదా? అవునండి, అవునండి. ఈరోజు సాయంత్రం ఎవరి సమక్షంలో అంటే కౌన్సిలింగ్ ఇస్తున్నారు అంటున్నారు కదా, మరి ఎవరి దగ్గర మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారు? ఎస్ఐ నాగరాజు గారండి. అంటే ఇటువైపు అటువైపు పెద్దవాళ్ళు కూడా వస్తున్నారా? మా పేరెంట్స్ వస్తున్నారండి నా దగ్గర నుంచి. ఇంకా అంతా ఆ ఊరి సమక్షంలోనే జరిగింది. ఇంకా అక్కడే ఏదైనా కానీ వాళ్ళే ఒక నిర్ణయం చెప్తారు. మీరేమడుగుతారండి? అంటే ఇంత బాధపడ్డారు, మీ ఆవేదన విన్నాము, మీరు పోరాటం చేశారు, ఈరోజు మీ భర్తను పెద్దల సమక్షంలో ఏమడుగుతారు? అంటే ఇద్దరం చిన్న చిన్న ఇష్యూస్ అయినాయి కదండి, అవన్నీ కూడా నాకు విడిపోయే అంత ఇష్యూస్ కాదని అనిపించింది. సో అతను బేసిక్ గా మంచివాడే, కలిసి ఉండే వ్యక్తే. చిన్న చిన్న మనస్పర్ధలు, అవి ఆశ తగాదాలు, పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయి ఇద్దరం అలా అయిపోయాము. సో ఇద్దరం మళ్ళీ ఇంకా ఫ్యూచర్ లో కలిసి ఉంటామని నమ్ముతున్నా నేను కూడా. ఓకే, రైట్ రత్నకుమారి. మొత్తం మీద అత్తింటి ముందు రత్నకుమారి మౌన పోరాటానికి ఒక ఫుల్ స్టాప్ పడింది. భర్త ఆమెతో నిన్న సాయంత్రం మాట్లాడాడు. ఈరోజు పెద్దల సమక్షంలోనే అటువైపు ఇటువైపు కుటుంబ సభ్యులు ఉండగానే మాట్లాడతాను, ఈ సమస్య అంతా కూడా ఒక కొలిక్కి వస్తుందని ఆమె నమ్ముతోంది. మూడు ముళ్ళు 7 అడుగులు అగ్ని సాక్షిగా చేసిన బాసలు మర్చిపోయాడు. 2 ఏళ్లకే గొడవలు జరిగాయి ఆ కుటుంబంలో. దీంతో భార్యకు చెప్పకుండా భర్త ఎటో వెళ్ళిపోయాడు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన ఆ భర్త కోసం అత్తగారింటి ముందు మౌన పోరాటానికి దిగింది రత్నకుమారి. భర్త వచ్చి తనను తీసుకుపోయేంత వరకు ఈ పోరాటం ఆపనుంది. అయితే నిన్న సాయంత్రమే ఆమె భర్త అతను ఆమెతో మాట్లాడడంతో ఈరోజు సాయంత్రం పెద్దల సమక్షంలో ఒక నిర్ణయం తీసుకుంటాము, తమకు కలిసి ఉండాలనే కోరుకుంది, తను మాత్రం భర్తతో కలిసి ఉండాలనే కోరుకుంటున్నాను, మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి అంటోంది రత్నకుమారి.